భగవద్గీత మరియు మహాభారతం మధ్య తేడాలతో తెలుసుకుందాం. భగవద్గీత అనేది 700 శ్లోకాల గ్రంథం. ఇది భీష్మ పర్వం అని కూడా పిలుస్తారు. ఇది ధర్మం, కర్మయోగం, భక్తి మరియు మరిన్నిటి గురించి మాట్లాడుతుంది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం, భగవద్గీత, విష్ణు సహస్రనామం లభిస్తాయి. శ్రీమద్ భాగవతం ఇది పూర్తిగా భిన్నమైన గ్రంథం. దీనికి భాగవత పురాణం అని కూడా పిలుస్తారు. గీతలోని 700 శ్లోకాలతో పోలిస్తే ఇందులో దాదాపు 18,000 శ్లోకాలు ఉన్నాయి. 12 భాగాలుగా విభజించబడ్డాయి. శ్రీమద్ భాగవతం ఒక భక్తి గ్రంథం మరియు విష్ణుజీ మరియు అవతారాల గురించి మాట్లాడుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ లీలలు సుందరంగా వర్ణించబడ్డాయి. గీత మరియు శ్రీమద్ భాగవతం రెండింటి మధ్య ఉన్న అతిపెద్ద తేడాలలో ఒకటి, గీత ఒక తాత్విక ప్రసంగం. ఇది దాదాపు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన సంభాషణ లాంటిది. కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడం మరియు తనకు తానుగా నిజాయితీగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను అతనికి వివరించాడు. భాగవతంలో శ్రీకృష్ణుడి లీలలు, అతని సృష్టి మరియు గొప్ప గొప్ప భక్తుల జీవితాలు కథలు ఉన్నాయి. ప్రజలు తరచుగా భాగవతాన్ని ఒక ఆధ్యాత్మిక ఎన్సైక్లోపీడియాగా వివరిస్తారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భుః మా తే సంగోస్త్వకర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. హరే కృష్ణ.